ఎంపీలందరికీ కూడా ఉత్తరం రాశాము. ఆ ఉత్తరంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి ఈరోజు బ్లాస్ట్ ఫార్నెస్ 3 మూసేసి ఇక దాన్ని చంపేయాలని ప్రయత్నం చేసి ఇప్పుడు మూసేసాం కాబట్టి ఫర్నేసి దాన్ని జెండాలకు ఇస్తామని రహస్యంగా చర్చలు చేస్తున్నారు. అంటే ప్రైవేటీకరణని ఒక్కొక్క అడుగు రహస్యంగా అమలు చేయడానికి కుట్ర జరుగుతున్నది. మన ఎంపీలు దీన్ని అడ్డుకోవాలి. పార్లమెంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 25 మంది ఎంపీలు, వైసీపీ టీడీపీ ఎంపీలు మీరు ఈ ఉద్యమానికి మద్దతుగా ఉన్నారు, దీన్ని కాపాడుతామని ప్రజలకు మాట ఇచ్చారు. కాబట్టి పార్లమెంట్లో పోరాడి ఈ విశాఖ ఉక్కును కాపాడాలని మన ఎంపీలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉత్తరం రాశాము. ఈ 5 రోజులు టైం ఉంది. 5 రోజుల్ని సద్వినియోగం చేసుకొని మీరు ఎట్లాగో మీరు అక్కడ ప్రతిపక్షాలతో కలిసి ఆందోళన చేయటల్లా, అక్కడ బీజేపీ వెంటే ఉన్నారు. ఆ పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రానికన్నా మేలు చేయండి. మీరు అక్కడ బీజేపీ గూడిగం చేస్తూ ఈ పని కూడా చేయకపోతే రాష్ట్రానికి జరిగే మేలు ఏమిటని రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసి ఆ ద్రోహం చేసే ప్రజలకి ఆ పార్టీ బీజేపీకి అండగా ఉండి విశాఖ ఉక్కుని పరిరక్షించకుండా పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయకుండా పార్లమెంట్లో ఉండి కూడా దండగా ఈ పార్టీ వాళ్ళు యావనెత్తి ఉండాలి. చివరిదాకా చూసి ఆఖరి వారంలో వీళ్ళు అసలు మాట్లాడటం లేదు అని చెప్పి మేము వాళ్ళకి ఉత్తరం రాయాలని నిర్ణయించుకున్నాం. మన ఎంపీలు దీని మీద స్పందించి 2 పార్టీల వాళ్ళు పార్లమెంట్లో ఈ విషయాన్ని లేవనెత్తి కేంద్రం నుంచి మన విశాఖ ఉక్కును కాపాడటానికి, పోలవరానికి నిర్వాసితులకు నిధులు సంపాదించడానికి వాళ్ళు గట్టిగా నిలబడాలి, పోరాడి సాధించాలని చెప్పని వాళ్ళకి కోరుతా ఉన్నాం.